యేసు క్రీస్తు నామములో ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యాన విశ్లేషణలో నాతో పాటు పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ప్రేమపూర్వకంగా ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 17వ కీర్తన 15వ వచనము. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసేదను, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేదా ఉద్దేశము అనే అంశం ద్వారా ఈ వాక్య ధ్యానమును దినదినము ధ్యానిస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని పట్ల మన యొక్క ఉద్దేశములు లేదా మన ప్రతిస్పందన ఏమై ఉండవలెను, మానవుల పట్ల దేవుని ఉద్దేశము దేవుని సంకల్పము ఏమై ఉన్నది అనే విషయాలు బయలుపరచబడుట మనము గమనిస్తూ ఉంటున్నాం. 2 విషయాలు మనల్ని ఇక్కడ ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. మొదటిగా ఈ కీర్తనకారుని యొక్క ఉద్దేశాన్ని 2 భాగాలు మనం చేసినప్పుడు అతని యొక్క కమిట్మెంట్ లేదా వ్యక్తిగత తీర్మానం ఏంటంటే, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయము లేదా తీర్మానము. రెండవది జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. నీ స్వరూప దర్శనము అనగా ఆయన గుణలక్షణాలతో తన ఆశను నెరవేర్చుకుంటాను అనేటటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. స్నేహితులారా, ఈ ఉదయకాల సమయమును మనం గమనించినప్పుడు మానవుడు సంఘజీవి అని చెప్పబడుతూ ఉంటాడు. ఉదయము లేచినది మొదలు సాయంకాలం వరకు తన జీవిత కాలం అంతా కూడా ఏదో ఒక విధమైనటువంటి అవసరతలను బట్టి, సహాయమును బట్టి, లేదా మన ప్రియులైనటువంటి మన తల్లిదండ్రులైనటువంటి మన గొప్పవారైనటువంటి నాయకులైనటువంటి అధికారులైనటువంటి వ్యక్తులను మనం దర్శించడానికి, వారికి ముఖ దర్శనం అనగా వారిని చూడడానికి వెళ్తూ ఉంటాం. మన కోరికలను తీర్చుకోవడానికి కావచ్చు, మన సంతోషాన్ని పంచుకోవడానికి కావచ్చు, మన అవసరతలను వారి ద్వారా పొందడానికి కావచ్చు, మనం వారి దగ్గరికి వెళ్తూ ఉంటాం, వారిని దర్శిస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చక్కదిద్దుకోవాలని ఆశలతో వారిని సంప్రదిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భంలో ఇక్కడ మరొక విధానాన్ని మనం చూసినప్పుడు, మరికొంతమంది దర్శించే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, మనస్సులో కల్మషము పెట్టుకొని కుట్రలు, మోసము, అన్యాయము, మనస్సులో ఒక వ్యక్తిత్వాన్ని పెట్టుకొని ఎదుటి వ్యక్తి దగ్గర వారిని పలకరిస్తూ నటిస్తూ అవకాశవాదులుగా వ్యక్తులను దర్శించేటటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉండి ఉంటారు. ఎక్కడ దొరుకుతాడా, ఏ సమయంలో దొరుకుతాడా, ఏ విషయంలో దొరుకుతారా అనేటటువంటి విషయాలను గమనించడానికి చాలామంది ఒకరినొకరు దర్శిస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎగ్జాంపుల్గా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటను అర్థం చేసుకోవడానికి, ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడనుకోండి, తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వ్యక్తులు, అయ్యా నువ్వు ఈడ చూపించుకుంటే బాగైతావు, ఈ డాక్టర్ మంచివారు లేదయ్యా, హాస్పిటల్ మంచిదని సెలవిచ్చినారనుకోండి, తెలియజేసినారనుకోండి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటంటే ఆ హాస్పిటల్ను దర్శించాలా, ఆ డాక్టర్ను దర్శించాలా, ఆయన ఇచ్చే మందులను తీసుకోవాలా అనేటటువంటి ఆ రోగం నయమవుతుందా అవుతలేదా తర్వాత విషయం. కాకపోతే ఆయన దర్శనం ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తిని నేను చూడాలా, ఆ వ్యక్తి ద్వారా నేను స్వస్థత పొందాలా, ఆ వ్యక్తి ద్వారా నేను ఆరోగ్యవంతునిగా మార్చబడాలనే ఆ ఆలోచనతో కొంతమంది ఉంటే, మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము కదండి, హేరోదు రాజు లాంటి వారు నేను దేవుని దర్శించి వస్తానంటున్నాడు. కుళ్ళు కుతంత్రాలు, ఎక్కడ దొరుకుతాడా, ఏ సమయంలో దొరుకుతాడా, ఎట్లా హతం చేయాలా అనేటటువంటి నీతి మాలిన దర్శనాలు కూడా అనేకములు లోకంలో ఉన్నాయి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ
జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటల్లో మనం చూసినప్పుడు ఎట్లా మోసం చేయాలి, ఏ విధంగా అన్యాయం చేయాలి, ఏ విధంగా నీతిని న్యాయములను లేకుండా వ్యక్తులను దర్శించాలి అనేటటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఆశలు కలిగినటువంటి వ్యక్తులు కూడా లేకపోలేరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు వాగ్దానంను మనం గమనించినట్లయితే దావీదు తన హృదయముతో ప్రార్థన చేస్తూ దేవుని పట్ల విశ్వాసముతో ఆయన తన మనస్సుతో మాట్లాడుతూ ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. నేను దేవుణ్ణి దర్శించాలి, నేను దేవుని ముఖ దర్శనము చూడాలి. నా కష్టములో, నా బాధలో, నా కన్నీళ్లలో, నా దుఃఖములో, నా అనారోగ్యములో, నా కుటుంబ సమస్యలతో, నా ఆర్థిక ఇబ్బందులలో నాకు ఈ విధమైనటువంటి బాధలు శోధనలు ఎదురైనప్పుడు నేను దేవుని దర్శించాలి. ఏ విధంగా దేవుని దర్శించాలి అంటే నీతి గలవాడనై దర్శించాలి. ఎంత గొప్ప తీర్మానము దావీదు మహారాజు తన జీవితంలో తన హృదయముతో తన మనస్సుతో చేసుకుంటున్నాడు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాను. అంతేకాదు నీ స్వరూప దర్శనములో నా ఆశను తీర్చుకుంటాను. స్వరూపం అనేది ఏంటంటే దేవుని గుణలక్షణాలు. దేవుని గుణలక్షణాలు పవిత్రత, ప్రేమ, నీతి, న్యాయము, యథార్థత, తృప్తి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క గుణలక్షణాలండి. ఇలాంటి గుణలక్షణాలతో మన ఆశలను తీర్చుకోగలగాల. ఈరోజు అన్యాయము, మోసము, కుట్ర, కుతంత్రాలు, ఎదుటి వ్యక్తిని ఏ విధంగా నాశనం చేయాలా, ఎదుటి జీవితాలను ఏ విధంగా నాశనం చేయాలా, కుటుంబాలను ఏ విధంగా చీల్చాలా, సంఘ విశ్వాస జీవితాలను ఏ విధంగా చీల్చాలా, నాయకత్వాన్ని ఏ విధంగా అన్యాయం చేయాలా అనేటటువంటి కుతంత్రాలతో వ్యక్తులను దర్శిస్తూ మోసము చేస్తున్నటువంటి సమాజంలో మనం నివసిస్తూ ఉంటున్నామండి. ఉదయకాల సమయమున నీతి కలిగినటువంటి ముఖదర్శనముతో మనము ఉన్నామా? నీతి లేనటువంటి వ్యక్తులుగా మనం ఎదుటి వ్యక్తిని దర్శిస్తూ ఉంటున్నామా? అనగా మన క్రియలు నీతి గలవా, నీతి లేనివా? మన ప్రవర్తన నీతి గలదా, నీతి లేనిదా? ఏ నీతి లేని దానిని బట్టి మనం దర్శిస్తున్నాం ఎదుటి వ్యక్తులను? నీతి కలిగిన దానిని బట్టి దర్శిస్తూ ఉంటున్నామా? మనం ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలా. కాబట్టి ఉదయకాల సమయంలో సహోదరి సహోదరుడా, మీతో నాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ రోజును నువ్వు ఏ విధంగా అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటున్నావు? నీతి గల వాడవుగా ఈ రోజును దర్శించాలని ఇష్టపడుతున్నావా? ఈరోజు నీ కుటుంబ సభ్యులను ఏ విధంగా దర్శించాలని ఇష్టపడుతూ ఉంటున్నావు? నీతి కలిగినటువంటి వ్యక్తిగా దర్శించి నీ ఆశలు కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావా? ఒక ఉద్యోగ స్థలాలను దర్శిస్తున్నటువంటి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు నిజంగా నీతి గల వాడవుగా నీ కార్య నిర్వహణ చేయడానికి నువ్వు ఈరోజు దర్శనము కలిగి ఉన్నావా? ఎలాంటి హృదయముతో మనం ఈ దినాన్ని దర్శించబోతున్నాం? మన కుటుంబాన్ని దర్శించబోతున్నాం, మన ఉద్యోగ స్థలాలను దర్శించబోతూ ఉంటున్నాం. ఇలాంటి తీర్మానం మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఈరోజు అనుభవించడానికి మనం నీతిని అనుసరించగలుగుతున్నామా? నీతి లేని వారంగానే మనము జీవిస్తూ ఉంటున్నామా? మరొక విధానము జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనం దేవుని దర్శించేటప్పుడు నీతి కలిగినటువంటి వారంగా దర్శించగలుగుతున్నామా, నీతి లేనటువంటి వారంగా దర్శించగలుగుతున్నామా? మన కోరికలను మనవులను నెరవేర్చుకొనుటకు మనం ఏ విధంగా దైవ దర్శనాన్ని కానీ ఈ దినాన్ని కానీ లేదా మన కుటుంబ సభ్యులను కానీ లేదా మన నాయకత్వాన్ని మన అధికారాన్ని కానీ ఏ విధంగా మనం దర్శిస్తూ ఉంటున్నాం అనేది మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ఈరోజు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం నీ కృప. ఈ ఉద్యోగాలు చేస్తున్నాము అంటే మీరు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్య బలము. ఈరోజు మా కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి జీవించగలుగుతున్నాము అంటే నీవిచ్చినటువంటి అపారమైనటువంటి ప్రేమ. వీటన్నిటిని అనుభవిస్తున్నటువంటి మేము మా కుటుంబాలను ఏ ఉద్దేశముతో దర్శిస్తూ ఉంటున్నాం, మా ఉద్యోగాలను ఏ ఉద్దేశముతో నిర్వర్తిస్తూ ఉంటున్నాం, నిన్ను నీ సన్నిధిని ఏ విధంగా అనుభవిస్తూ ఉంటున్నాం, మా ఆశలు, మాలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా యథార్థమైనవి, నీతిగలవిగా ఉన్నాయా లేదా
అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రత్యేకంగా ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. తెలుసో తెలియకో ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో, కన్నీటికి, దుఃఖానికి, ఎడబాటుకు, కుటుంబ సమస్యలకు, ఆర్థిక ఇబ్బందులకు, అప్పుల బాధలకు బాధపడుతూ ఉంటున్నారేమో తండ్రి, వారందరి పక్షాన నీ పాద సన్నిధికి వచ్చి విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాం. కనికరించండి, క్షమించండి, లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా దేవా ప్రభువా అని ఎవరు మూలుగుతూ ఉంటున్నారు వారి పక్షాన ప్రార్థిస్తూ ఉంటున్నాం. వారి కార్యములు నెరవేర్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దినమున ఇది జరగాలని ఎవరైతే ఉద్దేశిస్తూ ఉంటున్నారో అది నెరవేర్చి మహిమ పొందుకొనుమని, దిన దీవెనలతో ప్రతి బిడ్డను నింపుమని, వారి చేతుల కష్టార్జితమును, పంట పొలాలను, పాడి పశువులను, ఉద్యోగాల రాకపోకలందును, ఉద్యోగాలను నిర్వర్తిస్తున్నటువంటి స్థలాలను మీ దీవెనలతో, ఆశీర్వాదములతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడునే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.